ఒకవేళ పాము రాకపోతే నువ్వు చచ్చిపోనని నాకు మాట ఇవ్వు. ఆ నాగదేవత మమ్మల్ని దీవించకపోతే సింగడిని మనవాడని నా జీవితం వృధా. తల్లి, అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు. వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి మొక్కుకుందామని వచ్చినారు. కరుణించి కనిపించి దీవించు తల్లి. రామ్మ, రా తల్లి, దీవించు తల్లి. బిడ్డల్ని చల్లగా దీవించావు తల్లి. ఈ ఏళ మీరు మా గూడానికి రావడం మా అదృష్టం స్వామి. కూనా సామే, కోన పేరు మధుమతి, పట్నం నుంచి వచ్చింది. కోనా సామి దండం పెట్టు. ఏమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా గురించి మా గూడెం గురించి తెలుసుకోవడానికి వచ్చింది స్వామి. అంతేకాదు స్వామి, మాకు దొరకని అదృష్టం ఈ కోనకు దక్కింది. ఏమిటా అదృష్టం? మన కులదేవత అమ్మ వాసుకి దర్శనం దొరికింది స్వామి. అంతేకాదు తల్లి ఈ కూన దాహం తీర్చింది. నీళ్ళిచ్చింది నిజమే, కానీ పాము అమ్మాయిలా వచ్చిందంటే నేను నమ్మను. నువ్వు హేతువాదివా? కాదు, వాస్తవవాదిని. వాస్తవవాదివా? అదేమిటో మీరే అన్నారుగా హేతువాదినని. నాది ఏ వాదం అని అనుకున్నా పర్వాలేదు, కానీ నా కళ్ళతో చూడందే ఏది నేను నమ్మను. నీ కళ్ళతో చూడలేని వాస్తవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మన కళ్ళతో చూసినవే నమ్మలేని మనుషులం మనం. కావచ్చు, కానీ ఇది చూడమ్మా, ఈ దొరగుడిసెలో ఉన్న కృష్ణ సర్పాన్ని నువ్వు చూసావా? చూశాను. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తాళపత్రాలను కాపలా కాస్తోంది. అదే నేను నమ్మలేకపోతున్నాను. పావుల జీవితకాలం ఎంత? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపలా కాయడం ఏంటి? అదే మంత్రశక్తి అంటే. ఆ తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రం దుర్మార్గుల చేతికి దక్కకుండా ఉండాలని, సర్పజాతి అంతరించిపోకుండా ఉండాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక యోగి ఆ కృష్ణ సర్పాన్ని వశీకరించి అక్కడ వాటికి కాపలా ఉంచాడు. ఇవన్నీ చెప్పి ఈ అమాయక జనాన్ని నమ్మించచ్చేమో, కానీ నేను నమ్మను. సరే, నాతో రా స్వామి. రా. మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు. చూడమ్మా, నాగజాతిలో శ్రేష్టమైన అతి శక్తివంతమైన ఆ శ్వేతనాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తాను.
చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడది కదల్లేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. ఉమ్? ఆ? నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం వదిలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే. గోపి పిల్లంగా ఊదరా, మేమంతా వింటాం. అలాగే పదరా. గోపి పావురా, పావు గోపి పావురా. ఒరే గోపి పిల్లంగా ఊదరా, లేదంటే అది పగబడుతుంది. రే ఆ పావు నీ మీద పగబడుతుందిరా. నాగదేవత, నా తమ్ముడు తెలియకుండా తప్పు చేశాడు, వాడిని క్షమించు. దండం పెట్టుకోరా. ఏంది స్వామి ఇట్టా జరిగింది? ఈమెను శ్వేతనాగు పగబట్టింది.
అందుకే కాటేయబోయింది. పగబట్టిందా? అవును. ఈ అమ్మాయి పూర్వజన్మలో తన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి యాదృచ్ఛికంగా దాని చావుకు కారణమైంది. అందుకే ఈ జన్మలో ఈమెను చూడగానే ప్రతీకారంతో కాటేయాలనుకుంది. అది కుదరక విషం చిమ్మి వెళ్ళిపోయింది. శ్వేతనాగు పగపట్టిందంటే అది జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, దానికి కామరూపాన్ని ధరించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఎట్టా స్వామి? దీనికి ఇరుగుడు లేదా? ఉంది. చూడమ్మా, ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకోవాలి. ఎందుకు? ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంతకాలం ఆ శ్వేతనాగు నిన్నేమీ చేయలేదు. నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు స్వామి. నమ్మి కట్టించుకోకునా నీకే ఆపద తరగదు. కట్టించుకోమ్మా. ఈ సామి మాట వినడం వల్లే మేమంతా సల్లగున్నాం. నువ్వు ఆ సామి మాట ఇనుకోతరసాని. నీ కళ్ళతోనే చూసావుగా ఆ నాగు ఎంత భయంకరమైందో. సామి మాటిని ఆ తాయెత్తు కట్టించుకో. కట్టించుకోకునా? కట్టు స్వామి, కట్టు స్వామి. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతి నుంచి తీసేయద్దు. ఆ, ఒకవేళ తీసేస్తే తక్షణమే ఆ శ్వేతనాగు వెంటాడి నిన్ను కాటేస్తుంది. ఒక్కసారి ఈ తాయెత్తు నీ చేతి నుంచి తీసేస్తే దాని శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాయెత్తుని కట్టే అర్హత నాకు లేదు. స్వామి చెప్పినట్టు తాయొత్తు తీయొద్దుకోనా? ఉమ్. మధు, హా? గుర్తుపట్టలేదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. Oh, God. దొరసాని, హ్మ్? నీ కబురు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మకు ఒంట్లో బాలేదట. అయ్యో,